ఇంకా ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ఇష్యూ మర్చిపోనే లేదు. బెంగాల్లో మరోసారి మానవ మృగం రెచ్చిపోయింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికను కాటేసింది. ఈ ఘటనతో బెంగాల్ భగ్గుమంది. సీఎం మమతా రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తే నిందితునికి 3 నెలల్లోనే మరణశిక్ష పడేలా చూడాలి అని దీదీ ఆదేశించింది. బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాలిక హత్య ఘటనపై బీజేపీ ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ ముట్టడించాయి బీజేపీ శ్రేణులు. బ్యారికేడ్లు దాటి స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన పాశవిక చర్యపై ఆగ్రహం చల్లారకముందే బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 11 ఏళ్ల బాలిక హత్య కలకలం రేపుతోంది. ట్యూషన్కి వెళ్లిన పాప చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజే ఒంటి నిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యమైంది. ఈ ఘటన ఆ గ్రామస్తుల్లో ఆగ్రహం రేకెత్తించింది. కర్రలతో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఔటర్ పోస్టుకు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. బాలికను తానే చంపినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేసి కాలువలో మృతదేహాన్ని పారేశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 3 నెలల్లోగా అతడికి మరణశిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. మరోవైపు సీఎం పదవికి మమత రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బెంగాల్ గవర్నర్ కూడా మరోసారి మమత సర్కారును టార్గెట్ చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నాయని అన్నారు.